ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? వీక్ అంతా వర్క్స్‌తో ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారా? కొంతమంది అనొచ్చు, మాకున్న హర్డల్స్‌ని బట్టి వీక్ అంతా ఏంటి సిస్టర్, కొన్ని మంత్స్ నుండి, కొన్ని ఇయర్స్ నుండి మేము ఎగ్జాస్ట్ అవుతూ ఉంటున్నాము అని. ఇంటిలో ఒకరి తర్వాత ఒకరు హాస్పిటలైజ్ అవ్వడం, లేకపోతే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటే మరొకటి స్టార్ట్ అవ్వడం, లేకపోతే ఉన్న చిన్న ఆదాయంలోనే ఒక ఖర్చు తర్వాత ఒక ఖర్చు వస్తుంది అని అనుకోవచ్చు. ఎందుకు దేవుడు ఇంత మోయలేని భారాన్ని నా మీద పెడుతున్నారు అని మనకి అనిపిస్తూ ఉంటది. అయితే మోషే గారికి కూడా అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. తన ప్రజలందరినీ ఐగుప్తు దేశంలో నుండి నడిపిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మాటి మాటికి ఆహారం కొరకు, నీళ్ల కొరకు, మాంసము కొరకు ఆయన్ని శోధిస్తూ ఉన్నప్పుడు మోషే గారు ఒకానొక బలహీనమైన మాట మాట్లాడతారు. అదేంటంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. మోషే గారు కూడా ఎంతో బలహీనమైన మాట మాట్లాడారిక్కడ. కానీ మన దేవుడు గొప్ప దేవుడండి. ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో, ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనకి చేయబోతున్నాడు. మోషే గారు అంటారు, ఈ ప్రజలకు నేను మాంసాన్ని ఎలా సిద్ధపరచను? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వేటాడినా, లేకపోతే మేము తెచ్చుకున్న పశువులన్నిటినీ వధించాలా అంటే, దేవుడు ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో ఆకాశము నుండి పూరేల పిట్టలను ప్రజల కొరకు పంపిస్తారండి. అదే రీతిలో మనము అనుకొనని రీతిలో, అనుకొనని ప్రజల నుండి, అనుకొనని వ్యక్తుల నుండి దేవుడు మనకి సహాయం చేయబోతున్నాడు. కాబట్టి దేవుని మనము నమ్మిక మాత్రం ఉంచాలి. నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనకు అందించబోతున్నాడు. ఆమేన్.